మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పీఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా మత సామరస్యాన్ని చాటుకునేలా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సమావేశంలో పాల్గొన్న అన్ని మతాల పెద్దలకి సూచించారు. పోలీస్ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఒకరి మనోభావాలు మరొకరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని తెలిపారు. ఈద్గా మరియు మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే పోలీసు వారికి వెంటనే సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా సూచించారు. గవర్నమెంట్ స్టాండర్డ్స్ బాగుంటాయి. ఏ వాడకట్టు ఆ వాడకట్టు ఒక ప్లేస్ చూసి ఒక ప్లేస్ చూసి పెట్టి దానికి అనుగుణంగా 5-6 ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్స్ ఎంగేజ్ చేసి బయటకి చాలా మిస్ అయింది. అట్లా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్గా ఎస్ఓపీ మెయింటైన్ చేసి బ్యాగులు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చెన్నూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగని పురస్కరించుకొని హిందూ ముస్లిమ్స్ అందరినీ కూడా సోదరులందరినీ పిలిపించి ప్రాపర్గా ఏం చేయాలా ఏం చేయకూడదు, శానిటేషన్ వర్కౌట్ ఎట్లా చేసుకోవాలా, మున్సిపాలిటీ వాళ్ళని దగ్గర తర్వాత వెటర్నరీ వాళ్ళని కూడా పిలిచేయడం జరిగింది. అందరూ కూడా పోలీసు సూచనలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలా. హౌస్ స్లాటింగ్ అనేది నిషేధం. హౌస్ ఎవరు కూడా స్లాటింగ్ చేయకూడదు. మిగతా జంతువులు స్లాట్ చేసినా కూడా ప్రాపర్గా ఎస్ఓపి క్లీనింగ్ తర్వాత శానిటేషన్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి మనోభావాలను ఒకరు దెబ్బతినకుండా అందరూ కూడా కలిసికట్టుగా పండుగ చేసుకునేటట్టు అందరూ చేసినట్టు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగేది. అందరినీ కూడా మేము ప్రాపర్గా శానిటేషన్ క్రౌండ్గా ఉండేటట్టుగా మున్సిపాలిటీ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా అందరినీ కూడా మేము ప్రాపర్గా ప్రతి రోజు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఈద్గాల వద్ద కానీ మసీదుల వద్ద కానీ ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయాలంటే ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి బక్రీద్ రాబోయే బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.